మణిబాబు గారు దాదాపుగా కొంతమంది అంటే పూజలు చేస్తారు. అంటే కొంతమంది మంత్రాలు అంటే కొన్ని పనులు అవుతలేవని చెప్పేసి వెళ్ళి మంత్రాలు చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎన్ని చేయించుకున్నా కూడా వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అనుకున్న పనులు ఏం కావు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మంత్రాలు చేసినా, ఎన్ని తంత్రాలు తాగుతూ కట్టుకున్న పల్లెడు జరుగుతాయి. నీ మాటే మంత్రం అవలేదే. ఆడ మంత్రాలు నమ్మి ఇతరుల దగ్గర పోతున్నావు. ఆయన మాట మంత్రం అనేసి నీ మాట మంత్రం అయ్యేది. ఇప్పుడు సైన్స్ చెప్తున్నదండి. నిన్ను నువ్వు నమ్మలేకపోతున్నావు. చూడు ఇప్పుడు చూడు, మంత్రాలు చేస్తే డబ్బులు రాలుతాయి, చింతకాయలు కూడా రాలు. తాగుతులు కట్టుకుంటే చింతకాయలు కూడా రావండి. నేను కట్టాను, నేను మంత్రాలు చేశాను, పూజలు చేశాను. పూజలు చేస్తే పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి మాత్రమే దేవుళ్ళు ఇస్తారండి. పూర్వజన్మలు నువ్వు ఎలా ఉన్నావు, నీ జీవితం ఏంది, నువ్వు చేసిన అలవాట్లు ఏంది, నువ్వు చేసిన మంచి పనులు ఏంది, దీని అంతా బట్టి ఇప్పుడు ఎంత ఎవరు కడతారు అంతవరకు ఇస్తారు. కానీ అదే పూజలు చేస్తారు. ఏం పూజలు చేస్తారా? ఒక ఇంట్లో ఒక సెల్ఫ్ లేక రూమ్ ఏదో ఉంటుంది. ఒక 20-10 ఫోటోలు తగిలిచ్చేసింది. ఈశ్వరుడు, పార్వతి, లక్ష్మీదేవి, సరస్వతిదేవి, వినాయకుడు, వెంకటేశ్వర దేవుడు, ఆంజనేయుడు, దుర్గమ్మ, లక్ష్మీదేవమ్మ, రకానికి ఒక దేవుడిని తగిలిచ్చేస్తారు. ఒక్క కర్పూరం బిళ్ళ ఎత్తుకుంటారు. ఆడ పూలు కూడా శుద్ధంగా కూడా తుడిచి ఉంటారు. కొంతమంది పూజ రూమ్లో కూడా నీటిని పెట్టుకోరు. ఆ పూలు పెట్టుంటారు. అది కింద వెనక పక్క రాలిపోతుంది. అది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తారేమో తెలియదు వాళ్ళకి. ఊరికట్ట అటు పైన చూసుకునేసి కాదు, నీట్గా పెట్టుకోవాలి పూజ రూమ్. ఒకరిని నమ్మన్నా, మిమ్మల్ని మీరు నమ్మేయండి, విశ్వాన్ని నమ్మన్నా. లేక దేవుడిని నమ్ముతావు, ఒక దేవుడిని నమ్ముకో, ఒకే దేవుడిని నమ్ముకో, ఒక ఫోటో పెట్టుకో, నీకు నచ్చిన దేవుడు ఒకటి పెట్టుకో. ఇప్పుడు 10 ఫోటోలు పెడతారు. ఎవరిని నమ్మినట్టు నువ్వు ఒక కర్పూరం బిళ్ళ ఎత్తుకుంటావు. అక్కడ పెడతావు కర్పూరం, డింగ 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 అని అంటే ఆరతిచ్చేస్తావు. ఎవరు కర్పూరంలో ఎవరు తృప్తి పడ్డారు? ఆడ ఎవరని పడ్డారు? ఎవరు పడ్డారు? నువ్వు చేసే పూజ వాళ్ళకి అందలేదని అర్థం. అదే ఒక దేవుడు పెట్టుకో. నువ్వు తెచ్చిన దాంట్లో పూలు ఏదో చేస్తే ఒక మూర పూలు ఒక్కొక్కరికి వెళ్ళి 10 పటాలు పెట్టాలని దాంతో వస్తుంది. ఎవరు తృప్తి లేదు. నువ్వు పూజ శుద్ధం లేదు, అక్కడ నీట్నెస్ లేదు. ఈ సోమవారం వచ్చిందంటే ఈశ్వరుడి గుడికి వెళ్ళేది, మంగళవారం వస్తే లక్ష్మీదేవిని కొలిచేది, బుధవారం వస్తే వినాయకుడిని కొలిచేది, బేస్తవారం వస్తే సాయిబాబా గుడికి వెళ్ళేది, శుక్రవారం వచ్చిందంటే మళ్ళీ లక్ష్మీదేవిని కొలిచేది, శనివారం వస్తే వెంకటేశ్వర దేవుడు, రకానికి మళ్ళీ ఆదివారం వస్తే ఇతర దేవుడు. ఒక దేవుని కూడా నమ్మలేరు. అన్ని గుళ్ళు తిరిగేస్తున్నావు. ఎవరు నమ్మారు? ఒకరు కూడా నమ్మలేదు కదా నువ్వు. అంటే ఈ సోమవారం పోయి మంగళవారం మానేవాడిని ఈశ్వరుడు ఏమనుకుంటాడా? ఆ చర్యలు అక్కడ పోయినట్టుగా ఆయన చూసుకుంటాడులే. మళ్ళీ మా లక్ష్మీదేవి కాకుండా మళ్ళీ బుధవారం వినాయకుడు చూసుకుంటాడులే. వదిలేస్తారు, నేను పట్టించుకోరు. ఎవరైతే పదే నువ్వే నాకు గెట్టి నమ్ముతావో, నిన్ను నువ్వు నమ్మే ఫస్ట్. నిన్ను నువ్వు నమ్మే పూజ చేయాలనుకో, చెయ్యి వద్దని ఎవరు చెప్పరా. అది ఒక దేవుడిని పెట్టుకో. అది విశ్వం అని అడుగు, లేకపోతే దేవుడు అని కూడా ఒకే దేవుడు అనుకో. మళ్ళీ అక్కడ దేవుడు అనేసి ఇక్కడ వచ్చి విశ్వం అనుకోండి కన్ఫ్యూజ్ అవుతుంది. మళ్ళీ విశ్వం అనేసి నువ్వు అక్కడ పోయి దేవుడిని అడుగుతావు. అది విశ్వం అని అనుకోలేక దేవుడు అని అనుకో. అడిగేసి అలా చెప్పుకో, ఈ కోరికలు ఏది ఉంటుంది. ఇప్పుడు పూజ నువ్వు పెట్టిన పిల్ల కూడా కర్పూర పిల్ల, నువ్వు చేసేది ప్రతిదీ అక్కడ అందుతుంది. నువ్వు పెట్టే పువ్వు కూడా అక్కడ అందుతుంది. నీకోసం అది క్రమ పద్ధతులు చేయాలి. పూజలు కూడా మళ్ళీ ఎలా చేస్తారంటే, ఈరోజు లేచి తెల్లారుజాము 4 లేస్తారు, ఒకరోజు చేస్తారు, ఒకరోజు 5, ఒకరోజు 7, ఒకరోజు చేయరు, ఒకరోజు సాయంత్రం. ఆ దేవుడు పాపం డైలీ ఒకరు 10 రోజులు క్రమంగా చేసి ఉంటారు. కానీ అక్కడ కూర్చో కలిసి క్రమం లేదు. వాళ్ళు కాసుకొని ఇది క్రమం లేదని వాళ్ళు వదిలేస్తారు. ఆ దేవుడు కూడా వదిలేస్తారు. క్రమంగా చేసేవాడు ఒకడు ఉంటాడు, వాడే మణిబాబు. పూజలో చేసినప్పుడు నేనే. మళ్ళీ ఏం తిరిగి లేదండి. 3 గంటల 45 నిమిషాలకు అలారం కొట్టాల్సిందే, బాత్రూమ్కి వెళ్ళాల్సిందే, అన్ని మొత్తం స్నానాలు చేయాల్సిందే. 4 గంటలకంతా వచ్చి దేవుడు రూమ్ని క్లీన్ చేసుకుని 4 గంటలకంతా దీపాలు వెలగాల్సిందే. దీపం వెలిగేసి మంత్రాలు కూర్చోవలసిందే. కనకధారా స్తోత్రం చదివితే కనకవర్షం గురిపిస్తుంది అని అప్పుడు తెలియదు నాకు, ఇప్పుడు తెలుసు. గణేశ రుణమోచనం చేసి మంత్రం చదివితే అప్పులని తీరిపోతాయని అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసు. అవన్నీ చదివి ఆనంద పెట్టాను కాబట్టి నాకు ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని నేను పొందాను. ఇక్కడికి వచ్చాను. పూజలు ఎలా చేయాలి, పూజలు ఎలా అంటే అలా చేయకూడదు. ఏదో చేసిన క్రమంతో చెయ్యి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళు రెడీ అయిపోతారు. నువ్వు డైలీ 4 గంటలకు దీపాలు కలిసి పూజ చేస్తే డైలీ రెడీ కాసుకొని ఉంటారు. ఈరోజు మనకి అన్ని విధాలుగా చేస్తాడు, విషమని బాబు చేస్తాడు, పూజ అందుకున్నామని రెడీగా ఉంటారు. వాళ్ళు 3 గంటలు చేసి స్నానాలు చేసి దేవుళ్ళంతా రెడీగా ఎదురు చూస్తారు. ఎవరైతే క్రమంగా చేస్తారో స్వీకరించబడుతుంది, వాళ్ళ ఆశీస్సులు నీకు పడతాయి. అప్పుడు నువ్వు అడిగింది పూర్వజన్మను బట్టి నీకు ఎంత ఇవ్వాలని అంత ఇస్తారు, లేకపోతే దారి అయినా పట్టిస్తారు. ఆ దేవతలు అందరూ ఇంకోటి దేవతల అనుగ్రహాన్ని పొంది ఆ విశ్వశక్తి దారి నాకు కూడా చూపించారు. అంటే పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి నాకు అన్నీ ఇవ్వలేకపోయినారు వాళ్ళు. మమ్మల్ని ఆనందపడుతున్నాను. నేను ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి అన్ని దేవుళ్ళు మంత్రాలు చదివాను, ఆనంద పెట్టారు. వెంకటేశ్వర దేవుడు చదివాను, ఆ భార్య భర్తల అనుబంధం కోసం అర్ధనారీశ్వర స్తోత్రం చదివాను, భార్య భర్తల అనుబంధం ఏర్పరచుకున్నాను. ప్రతిదీ చేశానండి. దుర్గాదేవి దుర్గాష్టమం చదివాను, సరస్వతి అష్టమం చదివాను, కనకధార స్తోత్రం చదివాను, ఇలా ప్రతిదీ హనుమాన్ చాలీసా చదివాను. ఇలా దేవుళ్ళు మంత్రాలన్నీ చదివాను నేను. వాళ్ళ అనుగ్రహాన్ని పొందారు, నా పూజను అందుకున్నారు, నాకు క్రమ పద్ధతులు చేశాను, నాకు దారిని ఒకటి పట్టించారు. మీకు ఎందుకు పట్టించరు? నువ్వు చేసే విధానం సరిలేదు. క్రమంగా చేయండి, నీట్గా చేసుకోండి, ఒక దేవుడిని నమ్మండి. మీకు ఎవరైనా ఇష్టం ఒక దేవుడిని నమ్ముకో. అలా చేసుకున్నప్పుడు దేవుడు పూజ చేసిన ఫలితం ఎందుకుంటూ లేదని వదిలేస్తారు.
ఎన్ని చేసినా ఇక్కడ రాలేదని ఒక వైద్యుడికి పోయేది. నేను ఎన్ని చేసినా కలిసి రాలేసామంటే వాడు ఏదో ఒక మంత్రాలు చేసేది. మంత్రాలు చేసి దీన్ని ఎత్తిపోయి ఇంట్లో మూల పూడ్చిపెట్టు, నీ ఆవరణం పూడ్చిపెట్టి దాన్ని పూడ్చిపెట్టేది. ఏమొస్తుంది? మంత్రాలు చేస్తే చింతకాయలు ఒకటి కూడా రాలేదు, ఒక్క కాయ కూడా రాలేదు. నీ మాట మంత్రం అయిందంటే చింతకాయలు మొత్తం కింద రాలుతుంది, యూనివర్స్ కనెక్ట్ అవుతావు, రాలమంటే కూడా రాలుతుంది. ఓకేనా? కాబట్టి ఎప్పుడైనా కానీ మిమ్మల్ని మీరు నమ్మండి, పూజలు ఇలా చేయండి, ఒకే దేవుని నమ్మండి, మీకు అనుకూలత ఏర్పరచుకోండి, క్రమ పద్ధతిలో పూజ చేయండి, క్రమంగా చేయండి, మార్చకండి. ఈరోజు చేయలేకపోతే మళ్ళీ కొంతమంది నాకు దీంట్లో దేవుడికి అంటుడు ముట్టుడు ఉంది, మరి సబ్జెక్ట్ అయితే అంటుడు ముట్టు లేదు, దేవుడికి అంటుడు ముట్టు ఉంది. కొంతమంది నాకు క్లాసులో కూడా చెప్పారు, పర్సనల్గా వచ్చిన వాళ్ళు, సార్ మేము డేట్ అయితే పీరియడ్స్ అయితే కూడా ఇలా శాస్త్రం చేయొచ్చు అని. తప్పండి. ఆ ఇంట్లో పీరియడ్స్ అయితే పూజలు చేయకూడదండి, 5 రోజులు ఖచ్చితంగా చేయకూడదు. దీపాలు కావాలంటే వెలిగించుకో తనిగా, అంతేగాని అక్కడ భర్త పూజ చేసేదంట, చేయకూడదు. వాళ్ళకి అంటుడు ముట్టుడు ఉంది. నువ్వు క్రమంగా ఉన్నప్పుడు నీట్నెస్గా ఉన్నప్పుడు పూజలు అన్నీ చేయాలి, చేయకూడదు. మనం చేసే విధానం సరిలేకనే తావితులు పూజలు మంత్రాలు చేసి మాకేం కలిసి రాలేదంటే ఎలా వస్తుంది? నువ్వు చేసే విధానం సరిలేదు కాబట్టి కలిసి రాదు. నిన్ను నువ్వు నమ్ముకొని ఇలా చేసుకున్నావు అంటే ఒకే దేవుడు పెట్టుకుంటే అన్నీ కలిసి వస్తుంది. ఓకేనా? ఓకే. ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా చాలా సులభంగా పూజలు చేసుకొని నేను కోరుకున్నదంతా పూజల ద్వారా నేను పొందినందుకు డబ్బులకి విశ్వానికి దేవుళ్ళకి ముక్కోటి దేవుళ్ళకి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.